మనకి ఇది ఆండ్రాయిడ్ బోర్డ్ మనకి సర్క్యూట్ ఇంచుమించుగా ఈ విధంగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది, ఒక సబ్బోర్డ్. ఈ సబ్బోర్డ్ లో 2 రకాల కనెక్టర్లు. ఒక దాంట్లో V8 అయినా, మైక్రో అయినా, LG3400 కనెక్టర్ అన్నా, ఆండ్రాయిడ్ కనెక్టర్ అన్నా మీకు ఒకటే, ఏం కాదు. V8 మైక్రో, LG3400 ఆండ్రాయిడ్, ఇవన్నీ కూడా ఒకటే కనెక్టర్లు. వీటికి ఎన్ని పిన్నులు ఉంటాయి? మొత్తం 5 పిన్నులు ఉంటాయి. మనకి మొత్తం 5 పిన్నులు ఉంటాయి. 5 పిన్నుల్లో పాజిటివ్ నెగిటివ్ ఇవ్వండి. ఇందులోని 5 పిన్నులు ఉన్నాయి కదా, పాజిటివ్ నెగిటివ్ ఇవ్వండి. స్టార్టింగ్ ఎండింగ్ పిన్నులు పాజిటివ్ నెగిటివ్. ఇది ప్లస్ అవ్వచ్చు లేదా మైనస్ అవ్వచ్చు. ఇది ప్లస్ అయితే ఆటోమేటిక్ మైనస్ వేస్తారు, ఇది మైనస్ అయితే ఆటోమేటిక్ ప్లస్ అవుతుంది. మనకి ఇంకా డౌట్ లేదు మనకి. అదే టైప్ సి అనుకోండి, కనెక్టర్ మనకి టైప్ సి కనెక్టర్ అనుకోండి. అలాగే కింద ఉండొచ్చు మనకి పాజిటివ్ నెగిటివ్ లేవు. ఇందులోని ఫస్ట్ 2 పాజిటివ్ నెగిటివ్ లేవు. మరి చెప్పండి, ఫస్ట్ 2 కాదండి, సెకండ్ 2 3 సార్ 3 4 చెప్పండి. పాజిటివ్ నెగిటివ్ లేవు 3 4 అంటే అంతే కదా. 3 4 నెగిటివ్ పిన్లు 1 2 అంటే నెగిటివ్. ఫస్ట్ 2 పిన్లు నెగిటివ్, సెకండ్ 2 పిన్లు పాజిటివ్. అదే చివరి చూసుకుంటే మళ్ళీ మనం ఇక మిగతా D మైనస్ D ప్లస్ ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేది ఇవన్నీ కూడా మనకి మధ్యలో D ప్లస్ D మైనస్ పిన్లు, డేటా కనెక్ట్ అవ్వడానికి, సాఫ్ట్వేర్ కనెక్ట్ అవ్వడానికి మధ్యలో పిన్లు. అయితే ఛార్జింగ్ కి సంబంధించి అయితే మాత్రం మెయిన్ అటు నుంచి 4 పిన్లు, ఇటు నుంచి 4 పిన్లు. రైట్, ఇది టైప్ సి అయితే, ఇది టైప్ సి, ఇది సి, ఇది V8. టెక్నికల్ గా చెప్తుంటే ఇది టైప్ సి, ఇది V8. అలాగే మనకి ఇది ఎలా పనిచేస్తుంది, మన కేబుల్ పెట్టిన తర్వాత అంటే సాకెట్ పెట్టిన తర్వాత మీకు కనెక్టర్ కలుగుతుంది. అంటే సబ్బోర్డ్ లో ఉన్న కనెక్టర్ కి అదే వస్తుంది. ఈ కనెక్టర్ పనిచేస్తుందో లేదు తెలియాలంటే అలాగే మనం హార్ట్ చెకింగ్ తెలుసుకున్నాం. ఛార్జింగ్ కనెక్టర్ పనిచేస్తుందో లేదంటే హార్ట్ చెకింగ్ ఎలా తెలుసుకోవచ్చు. మనం ఛార్జింగ్ పెట్టి వోల్టేజ్ పెట్టి 5 volts వస్తుంది. ఎంత రేంజ్ లో పెట్టాలండి? 50 లో పెట్టాలి. అంటే ఏ రేంజ్ అన్న ఉంటుంది, DC వోల్ట్ లో అంతే కదా. DC లో పెట్టుకోవాలి. DC లో పెట్టుకొని జాక్ పెట్టుకున్నప్పుడు ఇక్కడికి ఎంత కావాలంటే ఎంత వోల్టేజ్ రఫ్గా 5 volts DC వచ్చిందంటే ఏంటి అర్థం ఏంటి మనకి? కనెక్టర్ వర్కింగ్. నెక్స్ట్ మనకి సపోర్ట్ పని చేస్తుందో చెప్పాలంటే సపోర్ట్ దగ్గర కూడా సేమ్ ప్లస్ మైనస్ ఇందులో అవుతుంది చెక్ చేసుకుంటాం. ఎక్కడంటే సపోర్ట్ అంటే ఇక్కడ జనరల్గా మనకి కనెక్టర్ ఉంటుంది. కనెక్టర్ కి చివర ఈ చివర కనుక మెటల్ కనుక ఉంటే బ్యాగ్ లో చూస్తాం మనం, అదే ప్లస్ మైనస్. అది ప్లస్ మైనస్. ఒకవేళ అది మెటల్ కనుక లేకపోతే లోపల పిన్నులు చూసుకోవాలి. ఈ వోల్టేజ్ ఏమన్నా మనం టెక్నికల్ గా చెప్పుకునేటప్పుడు V-బస్ వోల్టేజ్ మనకి. అంటే మనం V-బస్ అని ఎప్పుడు వచ్చినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదేంటి? చార్జర్ వోల్టేజ్. V-బస్ అని ఎప్పుడు వచ్చినా చార్జర్ వోల్టేజ్. ఛార్జింగ్ ఐసీ ముందుకు వచ్చేదంతా V-బస్. రైట్, ఛార్జింగ్ ఐసీ ముందు ఇన్పుట్ లో ఉండేదంతా కూడా V-బస్. ఈ వోల్టేజ్ వస్తుంది వెళ్ళింది. ఇక్కడికి ఈ వోల్టేజ్ వచ్చిందంటే కనుక సపోర్ట్ వోల్టేజ్ మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మీకు V8 కి 90% అంటే కనెక్టర్ కనుక మీ దగ్గర ఉంటే కనెక్టర్ మార్చండి. టైప్ సి అయితే మాత్రం మార్కెట్లో అవైలబిలిటీ కనెక్టర్ ఉంటే అది కూడా కనెక్టర్ మార్చండి. ఇక్కడ టైప్ సికి చాలా వరకు అవైలబిలిటీ ఉండలేదు చోట్ల. అటువంటిప్పుడు సపోర్ట్ మార్చుకోండి. వీలైనంత వరకు సపోర్ట్ క్వాలిటీ సపోర్ట్ వేసుకోండి. తక్కువ కాస్ట్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 50-100 రూపాయలు ఎక్కువైనా సరే కంపెనీ అంటే కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, మీకు తెలిసిపోతుంది. బ్రాండ్స్ అంటే సీటల్ ఇలా రకాలు ఉంటాయి. మీకు
రకరకాలు ఉంటాయి, అటువంటి ఉంటే వేసుకోండి. ఒక 50-100 తక్కువ వస్తుందని చెప్పేసి లో కాస్ట్ మీరు ఎప్పుడు కూడా వేయద్దు. అవకాశం ఉన్నప్పుడు కాస్ట్లీగా వేసుకోండి. పర్టికులర్గా సపోర్ట్, ఎందుకంటే నెట్వర్క్ సెక్షన్ అంతా కూడా దీంట్లో ట్రావెల్ అవ్వాలి. అందువల్ల చీప్ క్వాలిటీ వాడామంటే సపోర్ట్ ఇక్కడ మార్చినప్పుడు నెట్వర్క్ కొన్ని చోట్ల, అంటే మీరు ఉన్న చోట బాగానే ఉంటాం, వాళ్ళు సిటీ అవుట్కట్స్కి వెళ్ళినప్పుడు సిగ్నల్ కాదు సరిగ్గా. ఈ కంప్లైంట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి సపోర్ట్ క్వాలిటీ వేసుకోండి. వీలైనంత వరకు అంటే సపోర్ట్లో కనెక్షన్ మీకు అవైలబిలిటీ ఉంటే అదే మార్చుకోవడం బెస్ట్. మనం సపోర్ట్ కంటే మార్చుకోవడం బెస్ట్. ఇక ఆల్రెడీ కరెక్ట్గా మార్చుకోవడం నేను ప్రాక్టికల్ చేసాం. ఆ రకంగా కరెక్ట్గా మార్చుకోవాలి. ఈ గంటలో రైట్. అయితే ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక కేబుల్ ద్వారా మనకి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ మళ్ళీ చూసినప్పుడు ఇక్కడ సేమ్ అదే వోల్టేజ్ వచ్చిందంటే కేబుల్ కూడా బాగుందని అర్థం. ఇక్కడ వోల్టేజ్ వచ్చింది, ఇక్కడ వోల్టేజ్ రాలేదు, ఈ కేబుల్ దగ్గరికి రాలేదు, పైకి రాకుండా కేబుల్ డ్యామేజ్, కేబుల్ మార్చుకుంటాం మనం. వీళ్ళంత వరకు ట్రాక్లు వేయద్దండి. వీపర్లైన్ ఒకటే వేస్తున్నా పని చేస్తున్నాం. పని చేస్తుంటే వీళ్ళంత వరకు ఒరిజినాలిటీ ఉండేలాగా మనం కేబుల్స్ మార్చుకోవడం మంచిది. ఎందుకంటే కాస్ట్ ఉంటుంది, కాస్ట్ ఉంటాయి కాబట్టి కేబుల్స్ మార్చుకుంటే కస్టమర్కి మంచి సర్వీస్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. ఎందుకంటే మీరు ట్రాక్ ఒకటే వేసారనుకోండి, అది తొందరగా తెగిపోద్ది అనమాట. హీట్ కొంచెం ఎక్కువ వస్తుంది. వీపర్లైన్ లో కొంచెం యాంపరింగ్ ఉంటుంది కాబట్టి ఆ కేబుల్ డిస్కనెక్ట్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మళ్ళీ కొత్త కంప్లైంట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు అలాంటి పని చేయాలంటే మనం కేబుల్ అందుబాటులో లేకపోతే చేయాలి. అంటే మార్కెట్లో అవైలబిలిటీ లేదు, ఆ ఒక్క కేబుల్ వల్ల మొబైల్ ఆగిపోతుంది, అంటే ఒక్క ట్రాక్ వల్ల. అలాంటప్పుడే చెయ్యాలి. కానీ 99% మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయి. కేబుల్ మార్చుకోండి. ఇక్కడ వచ్చింది మనకి జనరల్గా మనకి ఏ మొబైల్ దగ్గర ఒక టెస్ట్ పాయింట్ ఇస్తారు. అంటే ఈ వోల్టేజ్ చెక్ చేసుకోవడానికి వీలుగా టెస్ట్ పాయింట్ ఇస్తారు. ఎక్కడ చూసినా పర్లేదు, ఇక్కడ చూసినా పర్లేదు. వోల్టేజ్ వచ్చిందని అంటే ఒకవేళ ఇలా టెస్ట్ పాయింట్లు వదులుకోండి, మీటర్ గుంసు తీసుకొని మనం వాడుతున్నాం కదా మీటర్లో నీళ్ళు వేసుకొని ఆ ప్లేస్లో అంటే మొత్తం ఈ మీటర్తో ఉంది నీళ్ళు వేసుకున్నాం, దాంట్లో నీళ్ళు వేసుకున్నాం. రివర్స్లో చెక్ చేసిన పర్లేదు, మైనస్ వస్తుంది అంతే కదా. ఆ నీళ్ళు ద్వారా కింద డిస్ప్లే మనకి వోల్టేజ్ అనేది డిస్ప్లే అవుతుంది మీటర్లో. నెక్స్ట్ మనకి జనరల్గా ప్రతి మొబైల్కి కూడా ఒక చిన్న ఐసీ ఇస్తాడు, దాన్ని ఓవిపి ఐసీ అంటాం. అంటే ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్. ఓవిపి ఐసీ ఇస్తాడు. ఇక్కడికి దాని ముందు జనరల్గా కెపాసిటర్ ఇస్తాడు, కంపల్సరీగా కెపాసిటర్ ఇస్తాడు. మనం ఈ కెపాసిటర్ కానీ ఓవిపి ఐసీ కానీ ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఎలాంటి బోర్నియో సర్క్యూట్ అనేది ఓపెన్ చేసుకుని చూసుకోవాలి. మనం ఎంత సీనియర్ టెక్నీషియన్ ఉన్నా సరే మోడల్కి వేరియేషన్ ఉంటుంది. ఖచ్చితంగా ఏ పార్ట్ ఎక్కడ ఉందనేది మనం ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది. అందుకని గోర్నియో సాఫ్ట్వేర్ పెట్టుకొని గోర్నియో సాఫ్ట్వేర్ ద్వారా మనం చూసుకొని చేసుకోవాలన్నమాట. పర్టికులర్గా చూపిస్తాడు ఐసీ ఏదో అనేది ఓవిపి ఐసీ. దాని ముందు ఖచ్చితంగా కెపాసిటర్ ఉంటుంది. అంటే మనకి కెపాసిటర్ దగ్గర ముందున్న కెపాసిటర్ దగ్గర 5 వోల్ట్స్ వచ్చిందండి. తర్వాత ఉన్న కెపాసిటర్ దగ్గర తర్వాత ఇస్తారు కెపాసిటర్ తర్వాత ఉన్న కెపాసిటర్ దగ్గర 5 వోల్ట్స్ రాలేదండి. అంటే ఏంటి అర్థం అండి? పని చేయట్లేదు, ఓపెన్ అయిపోయింది. అంటే ఓవిపి ఐసీ ముందు భాగం మీకు వచ్చింది, అక్కడ వోల్టేజ్ వచ్చింది. ఓవిపి ఐసీ తర్వాత అంటే అవుట్పుట్ లో లేదు అంటే 100% ఓవిపి ఐసీ పోయింది. మీకు ఏం డౌట్ లేదు, ఓవిపి ఐసీని చేంజ్ చేసుకోవాలి, లేదా డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. కొన్ని ఐసీ డైరెక్ట్ చేయడం కూడదని చెప్పాను. ఓవిపి నేను చెప్పాను, మీకు అది గుర్తుందా? ప్రోటోకాల్స్ ఉంటాయి. ఐఫోన్కే కాదు, ఆండ్రాయిడ్ లో కూడా కొన్ని మోడల్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్ ఉండాలని తెలియాలంటే దాన్ని చెప్పాను మీకు ఎలా చూడాలని. సర్క్యూట్ లో మీకు సిపియూకి చూపిస్తున్నా, మీకు దానికి ప్రోటోకాల్ ఉన్నట్టు. సిపియూకి లేదు, డైరెక్ట్ గా ఛార్జింగ్ అయితే ఛార్జింగ్ కనెక్టర్ మధ్యలో ఉన్నదనుకోండి, దానికి ఓపీ ప్రోటోకాల్ లేనట్టు. ప్రోటోకాల్ ఉంటే ఖచ్చితంగా సిపియూ కనెక్ట్ అవుతాయి. సిపియూ కనెక్ట్ అవ్వట్లేదు, మీకు జనరల్గా 15 పిన్లు అలా ఉంటాయి. అలా ఉందనుకోండి ఐసీకి, సిపికి దేనికి కనెక్ట్ అవ్వట్లేదు, ఏమీ లేదు. ఆడియో సొల్యూషన్ లో చూసుకోండి, వాడు డైరెక్ట్ గా ఇచ్చాడో సిపి ఇక్కడ ఇచ్చాడు చూడొచ్చు. లేదా మీకు స్కీమాటిక్ డయాగ్రామ్స్ లో కూడా మనం తీసుకోవచ్చు. అంటే మీకు ప్రోటోకాల్ కనుక ఉంటే డైరెక్ట్ చేయకూడదు, ఐసీని డైరెక్ట్ చేయకూడదు, ఓవిపి ఐసీని. ప్రోటోకాల్ కనుక లేకపోతే ఓవిపి ఐసీని డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు ఇక్కడ కనుక వోల్టేజ్ వచ్చింది, ఖచ్చితంగా మనకి ఛార్జింగ్ ఐసీకి
వోల్టేజ్ వచ్చిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మనం సర్క్యూట్లోకి వెళ్ళామనుకోండి, పిఎంఐడి అని ఉంటుందండి. పిఎంఐడి కెపాసిటర్ దగ్గర సర్క్యూట్లోకి వెళ్తే రాస్తాడు పిఎంఐడి అని. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకున్నది. ఐడి అనేది ఎంఐడి అని వస్తుంది. ఏదైనా పి ఉండొచ్చు, బిఐడి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మీకు ప్రోటోకాల్ ఉండగా ఐసి డ్యామేజ్ అయిందండి. మీకు పిఎంఐడి అని ఉందంటే అక్కడ కనుక వోల్టేజ్ వచ్చిందనంటే మీకు ఛార్జింగ్ ఐసీకి లోపలికి అందించి అర్థం. వోల్టేజ్ అంటే కింద బాల్ మనకు తెలియదు కదా, కింద ఉన్న బాల్స్ మనకు తెలియదు. అంటే ఇన్పుట్ వరకు మనం చెప్తాం, కానీ కింద బాల్ లూజ్ ఉండొచ్చు. ఒక్కోసారి ఐసీ లోపల బాల్ లూజ్ ఉండొచ్చు. అలా లూజ్ ఉన్నప్పుడు లూజ్ ఉందా తెలియాలంటే ఈ పిఎంఐడి అనే పిన్ దగ్గర కనుక మనం చూసుకుంటే, అంటే పిన్ దగ్గర అంటే ఐసీ కింద కాదు, పక్కన కెపాసిటర్ దగ్గర రాస్తాడు పిఎంఐడి అని. ఎలా తెలుస్తుంది? బోర్డులో చూస్తే తెలుస్తుంది. అప్పుడు మీకు ఇక్కడ వోల్టేజ్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే 100% ఐసీ లోపలికి వెళ్ళిందని అర్థం. వోల్టేజ్ లోపలికి వీబస్ వెళ్ళిందని అర్థం. వీబస్ వెళ్ళాక మనం బయటకి ఏం కావాలంటే వీబ్యాట్ ఎంత వస్తుందండి వోల్టేజ్? 3.7 వస్తుంది. ఇంకొక వోల్టేజ్ అండి VPH. వెరీ గుడ్. VPH చాలా చాలా ఇంపార్టెంట్. VPH ఇంకోటి కూడా అనొచ్చు ఏంటది? V6 అని కూడా మనం అనొచ్చు. వోల్టేజ్ సిస్టమ్ రెండు అనొచ్చు. ఈ వోల్టేజ్ ఎంత ఉంటుందండి? వోల్టేజ్ ఇది ఎంత ఉంటుంది? వోల్టేజ్ అది కూడా అంతే, అది 4.2 సార్. 4.2, 3.1, 4.2 సేమ్ వీబ్యాట్ లాగే ఈ రెండు వోల్టేజ్లు ఉండాలి. ఈ రెండు వోల్టేజ్ కూడా ఉండాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, VPH వోల్టేజ్ అనేది ఒక బక్ కాయిల్లో నుంచి అవుట్పుట్ అవుతుంది. ఒక బక్కాయిల్ ఇస్తాడు కంపల్సరీగా. VPH ఉన్న చోట బక్కాయిల్ ఇస్తాడు. ఇక్కడ కనుక మనకు వోల్టేజ్ వచ్చిందని అంటే VPH వచ్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రాక్టికల్ కూడా మనం చూస్తాం, మనం అంతా ప్రాక్టికల్ చూస్తాం మనం. అలాగే వీబ్యాటర్ కాస్తాడు ఒక చోట. వీబ్యాటర్ కాస్తున్న చోట 3.7, 4.2 వోల్ట్స్ మధ్యలో వస్తుంది. ఈ వోల్టేజ్ వచ్చి బ్యాటరీ కంటే ప్లస్ గా వస్తుంది. బ్యాటరీ కంటే వెళ్తుంది. గ్రౌండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, మొబైల్ ఫోన్ లో ఉన్న గ్రౌండ్ అంటే నెగిటివ్లు అన్ని ఒక్కటే, వేరే వేరే ఏమి కాదు. మొబైల్ ఫోన్ లో ఎన్ని నెగిటివ్లు అయితే ఉన్నాయో అన్ని నెగిటివ్లు ఒక్కటే. అంటే మీకు ఛార్జర్ పెట్టి పెట్టగానే బ్యాటరీ కొన్న నెగిటివ్ అంటే కనెక్ట్, బ్యాటరీ అంతా కొన్న కనెక్ట్ ఆల్రెడీ గ్రౌండ్ అయింది. దానికి ఏ కంట్రోల్ లేకుండా ఈ గ్రౌండ్ వెళ్ళిపోతుంది. అందువల్ల బ్యాటరీ ఆటోమేటిక్ గ్రౌండ్ అనేది కనెక్ట్ అయిపోయింది. పాజిటివ్ వోల్టేజ్ అంటే వీబస్ అని చెప్పుకుంటున్నాం కదా మనం, వీబస్ అంటున్నాం కదా. ఈ పాజిటివ్ వోల్టేజ్ మాత్రమే ఛార్జింగ్ ఐసీలో కంట్రోల్ కాబట్టి బయటకు వస్తుంది. అంటే దాదాపుగా 5 వోల్ట్స్, కొన్నింటికి 6 వోల్ట్స్ ఉండొచ్చు, కొన్నింటికి 9 వోల్ట్స్ ఉండొచ్చు, కొన్నింటికి 12 వోల్ట్స్ ఉండొచ్చు. మీకు ఈ వోల్టేజ్ అన్ని ఏంటి? ఫాస్ట్ ఛార్జింగ్ డిఫరెన్స్ ఉంటాయి మళ్ళీ. అంటే కామన్ గా చెప్పుకునే వోల్టేజ్ 5 వోల్ట్స్. ఈ 5 వోల్ట్స్ మనకి కంట్రోల్ అయ్యి 3.7 లేదా 4.2 వోల్ట్స్ బ్యాటరీ ఛార్జ్ అవడానికి వీబ్యాటర్ రూపంలో వస్తుంది. అలాగే VPH రూపంలో మొబైల్ ఆన్ కావడానికి, అంటే పవర్ ఐసీని, పవర్ యాంప్లిఫైర్ ఐసీని, లైటింగ్ ఐసీని, అలాగే మనకి పవర్ యాంప్లిఫైర్ ఐసీని, వైఫై ఐసీలు, ఇలాంటి ఐసీలన్నీ కూడా ఆన్ అవ్వాలంటే VPH వోల్టేజ్ కావాలి. ఈ వోల్టేజ్ వాటికి వెళ్తుంది. ఈ వోల్టేజ్ వెళ్తేనే మిగతా ఐసీలన్నీ ఆన్ అవుతున్నాయి. ఈ వోల్టేజ్ కూడా రాకపోతే మొబైల్ ఆన్ కాదు. VPH వోల్టేజ్ రాకపోయినా మొబైల్ ఆన్ కాదు. రెండు వోల్టేజ్ ఇంపార్టెంట్ అవ్వాలి. ఈ ఓవీపీ ఐసీ ఏం చేస్తుంది? మనకి ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఓవీపీ అంటే మనకి ఏం చేస్తుంది? ఎక్సెల్ వోల్టేజ్ వెళ్ళకుండా 5.1 లేదా 5.2 వోల్ట్ కంటే ఎక్కువ వోల్టేజ్ వెళ్తే డ్రాప్ చేస్తుంది. డ్రాప్ చేసి 5.1 వోల్ట్, 5.2 వోల్ట్స్ లోపు మాత్రమే వెళ్తుంది. ఎక్సెస్ ఏ వోల్టేజ్ వెళ్ళకుండా బ్లాక్ చేస్తుంది అన్నమాట. అని ఓవీపీ ఐసీ ఉపయోగం. కొన్నింటికి ఉండకపోవచ్చు, బయట ఉండకపోవచ్చు. ఐసీ లోపల అంటే ఛార్జింగ్ ఐసీ లోపల పెట్టుకోవచ్చు, బయట పెట్టకుండా ఇతర పెట్టుకోవచ్చు. ఇది మనకి ఛార్జింగ్ సెక్షన్ రెగ్యులర్గా ఏ కంపెనీ మొబైల్ అయినా సరే ఆండ్రాయిడ్లో వాడడం. అది ఎంటీకే ప్రాసెసర్ అవ్వచ్చు, క్వాల్కమ్ ప్రాసెసర్ అవ్వచ్చు. మెయిన్ ప్రాసెసర్ అయితే అలాగే ఉంటుంది. మెయిన్ ఇది పెద్ద చేంజ్ అయితే మనకి ఏమీ ఉండదు. అర్థం కదండి? రైట్, నోట్ చేసుకుంటే